మళ్ళా మనం జలసంద్ర కూడుకున్నాం. ఆరాధించడానికి మనందరం కూడా సిద్ధపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏకాగ్రతగా ఉండి ఆరాధనలో పాల్గొనాలని నేను ప్రేమించి మనం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ఉండి ఆరాధన పాల్గొంటే అది మీకు మేలు. ఆరాధన ప్రారంభిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అమరామదేవ సగదేవ తండ్రి మీ సూత్రాలు దేవుని ఆరాధించడానికి మనందరం కూడా ఇక్కడ కూడుండగా మీ యొక్క వాగ్దానం బట్టి మీరు మా మధ్య ఉన్నందున దండం అయినాం. తండ్రి ఆరాధన ద్వారా మీ నాకు భయం కలగాలని, మా ఆత్మ క్షేమం కలగాలని వాంఛిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నేను ఏంటంటే మానవుని మనస్సు చాలా చంచలమైందని అంటారు. మనస్సు ఏకాగ్రత ఉంటే, మనస్సు మన పదన ఉంటే ఎంత మేలు. అందుకని గ్రంథంలోని వాక్యం తీసుకుందాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 2 కొరింథీ 10వ అధ్యాయము 1 నుంచి. మీ ఎదుట నున్నప్పుడు మీలో అనుకువగలవాడనైనట్టియు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యము గలవాడనైనట్టియు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకొని వారమని మమ్మును గూర్చి కొందరు అనుకొంచున్నారు కారా? అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యము చూపవలెనని తలంచుకొనుచున్నాను గాని, నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యమును చూపకుండునట్లు చేయుడని నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. ఇక్కడ పౌలు కొన్ని సంఘాన్ని రాస్తూ అంటున్నాడు. ఓ యుద్ధం ఉంది, సంఘానికి పోరాటం ఉందని ఆయన ఎప్పుడు చెప్తుంటాడు. ఆయన కూడా తన సొంత సాక్ష్యంలో కూడా మంచి పోరాటని అంటాడు. సైనికులే అంతా కూడా అనుభవించమని తన యొక్క సహాయకుడైన తిమోతికి కూడా పౌలు చెప్తాడు. అంచేత ఈ సమయంలో మనకి యుద్ధగుణాలు ఉన్నాయి. యుద్ధగుణం గురించి మనం గతంలో కొన్ని మాటలు చెప్పాం. ఇప్పుడు ఆ యుద్ధగుణం నుంచే వేరే భావంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ వాక్యం అయితే మేము శరీరధారులమే నడుచుకుంటున్నాను, శరీర యుద్ధం చేయం. మధుగుణాలు శరీర సంబంధమే కావు కానీ దేని దుర్గమనం పడలేనంత బలమై ఉన్నాయి.
ఎదురు చేసేమని కావంటాడు. యుద్ధం ఉంది కానీ ఎదురు చేసేమని కావని కోరుతున్నాడు. అయితే ఆత్మం నుండి దుర్గుణాలని సంఘానికి పోడు పరిచయం చేస్తున్నాడు. ఆత్మ ఆడమని సంఘాన్ని ప్రవర్తిస్తున్నాడు పోడు. ఏంటంటే ఇప్పుడు సంఘానికి పోరాటం అవుతుంది. దానికి మనం ఎస్సీ ఆలోచన చూసాం. మీ పోరాటం ఉంది. చరిత్ర కాదు కానీ ప్రధానంతో అధికారులతో అందరి దోహదాలతో ఆగమనం దోతుల సమూహంతో పోరాటం అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ పోరాటం ఆధ్యాత్మిక పోరాటం స్విచ్ వార్ఫేర్, ఈ పోరాటం సంఘానికి అంతమైన దుష్టశక్తులతోనే ఈ పోరాటం సంఘానికి. అయితే ఈ పోరాటంలోని మనం గమనించినట్టయితే ఆత్మమైన దుష్టశక్తులతో పోరాటం, ఆత్మమైన దుష్టశక్తులతో మనం పోరాటం. అంచేత ఈ పోరాటంలో ఈ వికెట్ ఫోర్సెస్, వికెట్ స్పిరిట్స్ అనే పోరాటంలోనే సాధారణంగా మనకున్నటువంటి మేధస్సు, మనకున్న సామర్థ్యం, మనకున్న ధనం నిర్వహణ, ఒక పోరాటం నిర్వహించే ఒక పటిమ, అంటే ఒక ప్లానింగ్, ఇవన్నీతో పాటు ఇవన్నీ ఉపయోగించి, అలాగే వాక్చాతుర్యం, మనం మాట వాక్చాతుర్యం కూడా ఉపయోగిస్తాం. వ్యాపార ప్రకటనలో తర్వాత మన జీవితంలోనే ఒక పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ కూడా మనం ఈ పోరాటంలో చాలామంది వాడుతుంటారు. కానీ వాటి వల్ల ఈ పోరాటంలో ఎంత రాదు, ఈ పోరాటంలో జయం రాదు. అందుకని ఈ పోరాటంలోని విధానాల్లో పోరాడితే సాతానిక దుర్గాలని మనం వాటిని కోలుకుంటున్నాం. సాతానిక కోటల్ని, దుర్నీతిని, అవధబోధన నాశనం చేయగలిగే ఆయుధాలు దేవుడు మాత్రమే ఇస్తాడు సంఘానికి. ఆ ఆయుధాల గురించి కొంచెం ధ్యానం చేద్దాం. ఈ ఆయుధాలు, దేవుడిచ్చే ఆయుధాలు ఇవి శక్తిగల ఆయుధాలు. ఎందుకంటే అవి ఆత్మను ఆయుధాలు కాబట్టి దేవుడి నుంచి వచ్చి దేవుడు ఇచ్చే ఆయుధాలు. వేరే చోట నేను చెప్పాను కదా, ఎస్సి ఆరాధ్యాయనం అని ఒక జాబితా ఉందని. అలాగే ఏంటంటే మనం చూస్తుంటే 6:11-19 ఎఫెసీ 6:11-19. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి.
ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనకును విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. అంచేత భాగంలో దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ఆయుధాల యొక్క జాబితా మనం చూసాం. అయితే ఈ యొక్క ఆయుధాల జాబితా ఉంది మంచిదే, కానీ వాటిని మనం మన యొక్క యుద్ధంలోనే తీసుకొచ్చి యుద్ధంలోనే మనం విజయం పొందడానికి మనం ఏం చేయాలంటే ఈ ఆయుధాలు శత్రుపై ప్రవేశిస్తాం, ఆడతాం. ఏంటి ఆ ఆయుధాలు కూడా సంఘం అర్థం వాడినప్పుడు వినియోగించినప్పుడు సంఘం యొక్క స్థితి ఎలా ఉండాలో ఇక్కడ మనం నేర్చుకుందాం. సంఘం పరిశుద్ధంగా ఉండాలి, తర్వాత సువార్త ప్రకటించే సంఘంగా ఉండాలి, విశ్వాసంతో సంఘంగా ఉండాలి, ప్రేమేందు స్థిరపడే సంఘంగా ఉండాలి. ఆ విధంగా సంఘం యొక్క లక్ష్యం ఉన్నప్పుడు అప్పుడు సంఘం ఈ దేవుడి అర్థం ఆయుధాల స్థితుల మీద ప్రయోగించి విజయం వస్తుంది అన్నమాట. ఇక్కడ లోకం నుంచి అపవాది సంఘం మీదకి కొన్ని సవాళ్ళని తీసుకొస్తాడు. ఆ సవాళ్ళు సంఘం లోకం ఆయుధాలతో ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ అది తెలదు, అది అలాగా ఎదుర్కోవడం అవ్వదు. ఈనాడు కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే మానవ మేధస్సు నుంచి జ్ఞానం, తర్వాత కొంచెం ఉత్తేజపరిచే ఆకర్షించే ప్రకటనలు, తర్వాత ఒక వినోదం, కొన్ని సంఘంలోని కొన్ని ప్రదర్శనలు ఉంటాయి. అంటే వాటి ద్వారా కూడా వీళ్ళు దేవుని యొక్క యుద్ధం పోవడంలో ఉందా అని సంఘం మాట చెప్పాలంటే లోకానుసారమైనటువంటి
ఏర్పాట్లు ప్రయత్నం చేస్తాయి. కానీ దానివల్ల ఏమి పని ఉండదు. అయితే మనం గమనించినట్లయితే చాలాసార్లు ఈ నెలలో మనం గమనించినట్లయితే ప్రారంభంలో ఆయా పుస్తకాల్లో సంఘం దినాల్లో అప్పుడు సంఘం ఎలా ప్రారంభించేది అని మనం చూసినట్టయితే అత్యాశక్తితో సంఘం అత్యాశక్తితో ప్రారంభం చేసేది. ఆ అత్యాశక్తి ప్రార్థన వల్ల దేవుని శక్తి విడుదలై అపవాది యొక్క యుద్ధగుణాలన్నీ కూడా నాశనమై ఆడంగానే తొలగించబడి దేవుని నాకు మేము కలిగి ఉండేది. అయితే దేవుని వాక్యాన్ని ఆనందంగా దేవుని వాక్యాన్ని వాళ్ళు రాజు నో కాంప్రమైజ్ కాంప్రమైజ్ ఉండేది కదా. నా జీవితంలో కూడా నేను అంటే ప్రభు సన్నిధిలో నేను ఎలా చెప్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం రాజీ నువ్వు లోకంలో కానీ ఇది కాంప్రమైజ్ ఉండేది కదా నాకు. కానీ తర్వాత కొంతకాలం అయిన తర్వాత నెమ్మదిగా కాంప్రమైజ్ అవడానికి సాధారణ నన్ను ప్రయత్నం చేశాడు. ఆయన నాకు హెచ్చించి నన్ను గద్దించాడు. ఈ యొక్క ఆయుధాలు సంతానం యొక్క దుర్గాలను పొందారు. లోకంలో ఆయుధాలు మనం ఉపయోగించకూడదు. ఉపయోగించిన వల్ల ఏమంటే సంఘం లోకంలోకి లోకంలో ఉన్నటువంటి దిగలేకపోద్ది. దానివల్ల మనం ఈ యొక్క పోరాటంలో మనకి విజయం ఉండదు. తర్వాత ఈ యాసన పోరాటంలోనే మనం దేవుని యొక్క సన్నిధి నుండి దేవుడు మనం ప్రేమించి మనకి ఇచ్చేటువంటి దేవుని శక్తిని మనం కలిగి ఉండాలి. అది దేవుడు మనకి వరంగా ఇచ్చాడు, వరంగా ఇచ్చాడు. ఆ విధంగా మనం యుద్ధం చేస్తాం. చూస్తే 2015లో 2 కొరింథీ 10:5 మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఈ యొక్క శిక్ష వార్ఫేర్లో ఆత్మ యుద్ధంలో మనకు ప్రతి ఆలోచన కూడా మనం చెరపట్టాలి అండ్ దాన్ని క్యాచ్ చేయాలి. ఎందుకంటే ఆలోచన ద్వారా మన శత్రు మనల్ని
బలహీనపరుస్తాడు. అందుకని మన ఆలోచనలన్నీ కూడా క్రీస్తు చిత్తానికి అనుగుణంగా మనం మార్చుకోవాలి. అలా మన ఆలోచన క్రీస్తు యొక్క సత్యానికి అనుగుణంగా మన ఆలోచనను మనం చెరబట్టి దాన్ని ఇద్దరు వాడాలి. తర్వాత ప్రతి ఆలోచన కూడా చెరబెట్టాలి, క్యాప్చర్ చేయాలి. ఓకే, మనలో ఉండే ప్రతి ఊహ ఆలోచన కూడా దేవునికి ఆయన మొదలైంది లేదు. కీర్తన 94:11. కీర్తన 94:11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. 119 కీర్తన 2. కీర్తన 139:2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. 4. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. 23. కీర్తనలు 139:23. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. మన మనసే ఒక యుద్ధం. కొన్ని ఆలోచనలు మన నుంచి వస్తాయి, మన మనసు నుంచి వస్తాయి. అవి కొన్ని నేరుగా ఆలోచన చిత్తుగా వస్తాయి, ఇంటర్నల్గా వస్తాయి, కొన్ని ఎక్స్టర్నల్గా వస్తాయి. అయితే ఏదైనా సరే మనం ఏం చేయాలంటే ప్రతి ఆలోచన కూడా మనం చెడగొట్టాలి. తర్వాత ఈ యొక్క మనల్ని దేవుని దూరం చేసి మనకి విజయం లేకుండా చేసేటటువంటి మన చుట్టూ అపవాది యొక్క ప్రభావం వల్ల వచ్చే ఆలోచన మనం ఏం చేయాలంటే నిలబెట్టాలని అనుకున్నాం. అప్పుడు పాపానికి, పాప స్వభావానికి, సాధారణ శక్తులు వ్యతిరేకంగా మనం యుద్ధం చేస్తాం. సాధారణ శక్తులకు సంబంధించిన వరకు మనం స్థిరంగా ఉండి దుర్మార్గతను, అపవిత్రమైన ఆలోచనలను యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మనం ఎదిరిస్తుంటాం. ఫిలిప్పీ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మంచిదా? మీ 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 హృదయములకు తలంపులకును అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. మంచిదా? ఇక్కడ ఈ ఆలోచన అనగా ఈ యొక్క అవన్నీ కూడా
యేసుక్రీస్తు వలన అన్ని కూడా కాపాడు ఉంటాయి కాబట్టి అప్పుడు మనం ఈ ఆలోచనలన్నీ కూడా మనం గుర్తించి మనం వాటిని కనిపెట్టి మనం నవ్వుకుంటే అప్పుడు సాధారణ దుర్గాలని మనం ఎదిరించడం అవుతాం, విజయం వస్తుంది. ఎప్పుడు కూడా ఈ ఆలోచనలు మనం ఏం చేయాలంటే ఇది ఎదిరించాలి. భూమి కనుక అసమానమైన వాటి మీదనే మనసు నిలుపుకోవడంలోనే పుట్టుదల ఉండాలి. మూడు పని ఉంది. ఫిలిప్పి 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు. అది మనం ఏం చేయాలంటే ఎవరైతే వారి యొక్క మనస్సు, వారి యొక్క ఆలోచన చెరపట్టిన వాళ్ళు ఇదే ఉంటారు. భూమైన వాటిని మనసు ఉంచుతారు, పసుపు వాటి మనసు ఉంచరు. తర్వాత రోమా 8:6-7 రోమా 8:6-7 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. ఆత్మానుసారమైన మనస్సు అది మనం కలిగి ఉండాలి. తర్వాత మనసులో మనసు స్థితి అది ఎప్పుడు పడవుతుంది. మన మనసు ఆయన చూసినట్టయితే మనం చూసే దృశ్యాలు, వినే మాటలు, ముఖ్యంగా వీటి వల్ల మన మనసు దేవుని దూరం అవుతుంది. దూరం వల్ల మనం ఈ యొక్క యుద్ధంలో దేవుని సహాయం మనం కోల్పోతాం. అందువల్ల మనకి విజయం రాదు. దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ప్రతి ఆలోచన ప్రతి ఆలోచన చూసేయాలి. అది ఎప్పుడు అంటే మనం మన మనసును దేవునికి మనం అప్పగినప్పుడు. తర్వాత దేవుడు మన స్వభావాన్ని మార్చిన తర్వాత మాత్రమే ఫలితం అంటే ఏంటో మనకి అర్థమవుతుంది. తర్వాత మనం గమనించే
ఆధ్యాత్మిక పోరాటం అంటే అది మన మనసులో ఆలోచన అన్నింటినీ కూడా క్రీస్తు చిత్తానికి, క్రీస్తు యొక్క మార్గానికి మనం లోపడుతున్నది. ఆ లోపడానికి దేవుడు సాయం చేస్తాడు. అంతేకాకుండా మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మన మనసులో ఈ యొక్క ఆలోచనలు ఏదో వస్తాయంటే మన యొక్క దృశ్యం వల్ల తర్వాత విని మాట్లాడాలనుకుంటున్నాం. దృశ్యం చూశాడు దావీదు. ఆ దృశ్యాన్ని చూడించిన ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన అతను చెరపడిపోయాడు కాబట్టి అతను పతనమైపోయాడు. అలాగే ఎరుకో పట్టణం చేసినప్పుడు అతను కూడా ఆకారం అనే వ్యక్తి దృశ్యాన్ని చూస్తాడు. ఆ వస్తువు చూసి మనస్సు పడి ఆయన పాపం చేస్తాడు. అదేవిధంగా కొత్తలో కూడా మనం చూస్తుంటే త్యాగంతో వాళ్ళు భూములు అమ్ముతారు, కానీ కొంచెం ఆ డబ్బు సూచించాడు అన్నయ్య చెప్పినాడు. వారి యొక్క ఆలోచనలు కూడా వాళ్ళు చెరపట్టరు. అందువల్ల ఏమవుతుందంటే అది వారికి కీడు, సంఘానికి కూడా క్షేమం కాదు. ఈ విధంగా మన కన్ను చూసేవాడి గురించి, మన చెవుడు వినేవాడి గురించి మనం ఎప్పుడు శ్రద్ధ వహించాలి, జాగ్రత్త ఉండాలి. మన కన్ను శరీరాలు సాధారణంగా ఆడడానికి తిరస్కరించాలి. ఈ విధంగా చివరిగా ఒక మాట ఏంటంటే మన యొక్క ఉద్యోగణాలు అర్థమైన ఉద్యోగణాలు దేవునికి ఇచ్చాడు. సమయానికి దేవుని శక్తి ఇచ్చే సమయానికి అలాగే మనం కూడా దేవుని భయంతోనే మన ప్రతి ఆలోచన కూడా ఆలోచన రాగానే దాన్ని వాక్యబోధిలో మనం పరీక్షించుకుని నేను చెరపెట్టి రోజుని సనాతన దుర్గాన్ని నేనొట్టు చేసి విజయాన్ని మనం సంపాదిస్తాం. దేవుడు అటువంటి ప్రతి ఆలోచనను చెరపట్టేటటువంటి మనసుని కూడా దేవుని యొక్క వాక్య బయలులో వాక్యబలిలో మనసు కూడా దేవుని వాక్యబలిలో కంట్రోల్ చేసుకొని మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఆ వాక్యం మాట నేను చెప్తాను. చదువుదాం. 2 అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ 10:4-5. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము.
ఆ విధంగా మనం అపవాది యొక్క దుర్గాల్ని, అపవాది యొక్క పరుగుడిని, అపవాది కీడ్ని అంతటినీ కూడా మనం ముఖ్యంగా చివరిగా చెప్పేది ఏంటంటే మన మనసుని, మనసుండే ఆలోచనల్ని మనం క్రీస్తులో అవడం సరిపడతారు. అలా జరిగినప్పుడు మనకి మన జీవితం ఎటువంటి అపవిత్రత ప్రవేశించదు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమున ప్రభా తండ్రి, నీ వాక్కులు ప్రభా మాకు వినిపింపచేసినటువంటి దేవా మీకు వందనాలు. దేవా నేను మేము పోరాడినది శరీరులతో కాదు కానీ లోకనాథులతోనూ అధికారులతోనూ ప్రస్తుత ఆకాశ మండలం అందనటువంటి నాయనా తండ్రి దురాత్మల సమూహముతోనూ, వాయుమండల సంబంధమైన ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతోనూ మేము పోరాడుతూ ఉండగా తండ్రి, ఈ పోరాటంలో ప్రభా తండ్రి మీ యొక్క నాయన శక్తిని బట్టి మీ అందరూ మేము బలవంతులుగా ఉంటూ ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని ప్రభా దేవా దుష్టుని యొక్క అగ్ని బాణములన్నింటినీ ఆర్పుటకు ప్రభా మీరు మమ్మల్ని శక్తిమంతులుగా చేసినందుకు వందనాలు ప్రభా. మేము శరీర దారులమైనను మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలి కలిగినంత బలము కలవై ఉన్నవు గనక దేవా తండ్రి మేము ప్రతి వితర్కమును నాయనా తండ్రి ప్రతి ఒక్క ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు చెరపట్టి లోబడినట్లుగా నాయనా మరి మీరు మాకు సహాయం చేసే దేవుడు కనుక వందనాలు దేవా. మా యొక్క ఆలోచనలకు ప్రభా తలంపులకు ఎల్లప్పుడూ ప్రభా తండ్రి యేసుక్రీస్తు యొక్క సమాధానాన్ని కావలు ఉంచే దేవుడు కనుక వందనాలు ప్రభా. మేము నాయన తండ్రి ఆత్మానుసారులుగా ఆలోచించుటకు ప్రభా ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురని మీ వాక్యం చెప్తుంది కనుక దేవా తండ్రి మేము ఆ రీతిగా ప్రభా మీ సన్నిధిలో తండ్రి నాయన ప్రభా మా ఆలోచనలు ప్రభా మా యొక్క నాయన తలంపులు ప్రభా మీ స్వాధీనం ఉంచుకొని మా యొక్క శత్రువైన సాతాను మీద ఎల్లప్పుడూ ప్రభు మీరు మాకు జయం అనుగ్రహించే దేవుడు కనుక వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు జయం అనుగ్రహిస్తున్న దేవుడు కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాను, మహింపరుస్తున్నాను తండ్రి మీకు వందనాలు. ఎల్లప్పుడూ మీరు మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగించే దేవుడు కనుక స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఈ పోరాటంలో దేవా మా శత్రువైన సాతాను మీద మీరు మాకు విజయాన్ని వాగ్దానం చేసినందులకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. దేవా మీకు స్తోత్రాలు ప్రభా నాయన. అలాగనే ప్రభా తండ్రి నాయన సంఘమనే శరీరములో మేము తండ్రి ఎల్లప్పుడూ నాయన మీ యొక్క సన్నిధిలో జయం పొందుకొని వారుగా మీరు మమ్మల్ని ముందుకు నడిపించే దేవుడు కనుక మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. నాయన నీ వాక్కులు విత్తిన దాసుని ఇంకా అభిషేకించి వాడుకోండి దేవా. విత్తబడిన వాక్కులు మా హృదయాల్లో మంచి నేలను పడిన విత్తనముగా ఫలించడానికి కృపను అనుగ్రహించి మీరే మహిమ పొందమని దేవా తండ్రి నాయన మమ్మల్ని మా కుటుంబాలని మా పరిచర్లను మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ భద్రతను క్షేమాన్ని నాయన మీ సన్నిధిలో మేము వాంఛిస్తూ మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమ పద్ధతి సహవాసం సమాధానం ఆదరణ కూర్చుని మనకున్న ప్రభుత్వం అందరికీ సదాకాలం తోడండి కాపాడు కాక ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.